దిగిపోతుంది చాలు, దిగిపోతుంది చాలు. ఇగో ఇక్కడ వరమని సార్ ఇక్కడ ఎక్కువ. 1 2 3 వరి ఇందులో పండిస్తారా అందులో పండిస్తారా? ఎత్తవమ్మా నానెత్తి మీద, ఎత్తవమ్మా నానెత్తి మీద. ఒక ఊరు, ఒక పొలం, అందులో పనిచేసే రైతులు, వాళ్లతో మనం గడిపే ఒక రోజు. ఇది మనం ఈరోజు చేయబోయే వీడియో. హాయ్, మనం ఇప్పుడు దాకా సిటీల్లో వీడియోస్ చేసాం, పల్లెటూరులో వీడియోస్ చేసాం. ఇవాళ పొలంలో దిగి రైతులతో వాళ్ళు వరి ఎలా పండిస్తారు, మనం తినే బియ్యం ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు రోజంతా ఒంగుని ఎలా కష్టపడి పనిచేస్తారు, కష్టం తెలియకుండా ఉండడానికి పాటలు పాడుతూ ఎలా పనిచేస్తారు, ఈ వీడియోలో వాళ్ళతో సరదాగా స్పెండ్ చేసి, వాళ్ళతో భోంచేసి, వాళ్ళతో గడుపుదాం. మీరు 7 ఉన్నారు కదా, 7కి ఒక ఛాలెంజ్ పెడతా. ఛాలెంజ్ అంటే ఓ పందెం. ఈ ఉన్నాయి కదా కట్టలు, ఏం కట్టలు వాటిని ఏమంటారు? వరి కట్టలు. వరి కట్టలు మొన్న నేను వచ్చి అందరికన్నా దూరం విసిరేసా. చూసావా? ఎప్పుడు చూసావు? అక్కడ చూసా, ఆ మడిలో చేశానా? సో ఎంత ఆ దూరం వెళ్ళింది, 2వ మడిలోకి వెళ్ళి పడింది. చూసావా? అలా ఎవరు ఎంత దూరం ఇస్తే గెలిచిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిన సార్ మేము మొత్తానికి పంచుకుంటారా? అంతే. బాగా టీం వర్కా? మీ అందరికి టీం లీడర్ ఇవిడ. మీ పేరు చెప్పండి. రాములమ్మ. ఇప్పుడు అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళాక మీతో పాటు నేను చేస్తాను. ఎవరు గెలుస్తారో వాళ్ళకి 1 2 3 3 పెడదాం. ఓకేనా? మీకు రోజంతా చేస్తే ఎంత ఇస్తారు? సరే, ఇవాళ మీ 7 పెడదాం. ఎవరు గెలుస్తారు మీ లెక్కలో? బలం ఎవరికి ఎక్కువ? మీరేనా గెలిచేది? మనం పొలంలో దిగి, బురదలో దిగి, వాళ్ళు చేసే పని చేస్తూ, వాళ్ళతో భోంచేసి, వాళ్ళతోనే ఒక గేమ్ పెట్టి సరదాగా ఒక ఫన్ ఛాలెంజ్ చేద్దాం. చేసినందుకు ఎప్పుడులాగా ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం. ఛాలెంజ్ స్టార్ట్. చేతి నిండా బురద, హృదయం నిండా కళ్ళు. ఇదే రైతు యూనిఫామ్. ఈ యూనిఫామ్ నేను కూడా ఇవాళ వేసుకుని కాసేపు వీళ్ళతో పని చేస్తా. ఇప్పుడు నార్లు ఇక్కడి నుంచి ఎవరైతే దూరంగా వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఎక్కడి నుంచి వేద్దాం? ఇక్కడి నుంచి వేద్దాం. గట్టి మీద పెట్టండి. దిగిపోతుంది చాలు, దిగిపోతుంది చాలు. ఇగో ఇక్కడ వరమని సార్ ఇక్కడ ఎక్కువ. ప్రైజ్ ఏం కావాలి? డబ్బులు అన్నారు కదా. ఏదన్నా సార్ అది నేను చివరిలో చెప్తాను. ఫుడ్ ఏంటి? పప్పు అన్నం తింటారా? అయితే మీ బలం ఎంత ఉందో చూద్దాం. చికెన్ తినలేదుగా. రెడీ? ఏంటి? వరి ఇందులో పండిస్తారా అందులో పండిస్తారా? ఏమండి, మీ పొలంలో కాదు, అటు పండిస్తున్నాం. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇద్దాం. మళ్ళీ చివరిలో ప్రైజ్ ఉంటుంది అందరికన్నా ఎక్కువ వేసిన వాళ్ళు. ఇటు వచ్చేయండి రావాలమ్మా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్తాం, అయిపోద్దాం. మీ పేరు? జంగమ్మ. రావులమ్మ అక్కడికి వేసారు, దాన్ని దాటియాలి. రెడీ జంగమ్మ? మూడు నెంబర్. మీ పేరు? కవిత. కవిత గారికి నాటుకోడి అంటే బాగా ఇష్టం అంట. బలం బాగా బలం ఉంది. మీరు రోడ్డు మీదకి ఏం మాకండి అమ్మా. ఎక్కడ? అదిగో అది. రెడీ? మేము కూడా నాన్ వెజ్ తింటే బలం వస్తుంది, అవునా? పప్పు తింటే వస్తుందా? సరే, రెడీ? 1 2 3 ఏంటి? మీదే ఫస్ట్ ఇప్పుడు దాకా. మీ పేరు అంటున్నారు? జంగమ్మ, కవిత, రావులమ్మ. నెక్స్ట్ రెండమ్మ.
మీ పేరు 1 2 3 అంటే అది దాటాలి, అది చూసారా? రెడీ? మీరు కూడా రోడ్డు మీద పండిస్తున్నారు. లేదు సార్, ఇట్లా చేతి ఇక్కడ ఇంకోటి వేసారుగా. మీ పేరేంటి? రూల్స్ తెలుసుగా? మీరు అది దాటాలి. జంగమ్మే కదా, అంగమ్మ వేసింది ఆ చివరి, అదిగో అది దాటితే ఫస్ట్ ప్లేస్ వస్తుంది. రెడీ 1 2 3 వేయాలి. మీరు వేయండి. మీరు నా మీద వేసారు. పర్లేదు. ఇప్పుడు సెకండా థర్డా మీది? సెకండ్ ప్లేస్ మీది. మీ పేరు చెప్పాలి. వసంత. మీరు అక్కడ వేసిన జంగమ్మ అది దాటాలి. రెడీయా? మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పండి. అన్ని నడుస్తాయి సార్. బాగా రైతులం అన్నప్పుడు అన్ని తినేసుకొని జాగ్రత్త పని చేసుకోవాలనుకుంటే రైతులు ఏమి ఇష్టాలు ఉండవు రైతులకి? ఉండవు రైతులకి ఇష్టాలు? ఉంటాయి సార్. అందుకే అన్ని ఉంటాయి కాబట్టి అన్ని మాట్లాడుకుంటాం, అన్ని తింటాం, అన్ని చేస్తాం. సరే అయితే అట్లా మరి మేము నాటుకోడి తెప్పిస్తున్నాం, తింటారా? తింటాం సార్. రెడీ అయితే ఇప్పుడు దాటాలి. 1 2 3 దాటారు. ఏమండి మీ పేరు? నా పేరు బాలమన్ సార్. ఇప్పుడు దాకా అదిగోండి ఫస్ట్ ఎక్కడ అక్కడ ఉంది, అదిగోండి అది దాటాలి మీరు. 1 2 3 ఏంటి? థర్డ్ ప్లేస్. వసంత గారు ఫస్ట్ వచ్చారు అందరికన్నా. సో వీళ్ళందరికీ గ్రూప్ టీమ్ లీడర్ ఉన్నారు. మీ పేరు? రాములమ్మ. మీరు ఏమి ఇచ్చినా అందరం పంచుకుంటాం అంటున్నారు, అంతేనా? సెకండ్ కదా మీరు కదలొచ్చు, అట్లా కదలకుండా. ముగ్గురు గెలిచారు, ముగ్గురికి ఇచ్చేసాం. ఇప్పుడు ఇది ముగ్గురు పంచుకుంటారా? ఇదిగమ్మా మీరు హెడ్, ఎందుకంటే మీరు అన్నమాట నాకు నచ్చింది. మీకు ఓకేనా? మీరు అందరూ హ్యాపీగా? మీ పని అయిపోగానే అందరం కలిసి అక్కడ భోంచేద్దాం. చూసావా? మీరే జారేవారు, నేను పట్టుకున్నా. ఇంతసేపు నడువుని దించుకుంటా, నడువు నొప్పి రాదమ్మా? మరి అలాగా తప్పదు కదా సార్, నడుమున వచ్చినా తప్పదు, మళ్ళీ చెయ్యాలి కదా. నొప్పితోనే చేస్తారా? మరి రెండంత్రాల వేయగల కడవా, రెండంత్రాల వేయగల కడవా, ఎత్తవమ్మ నానెత్తి మీద, రెండంత్రాల వేయగల కడవా, ఎత్తవమ్మ నానెత్తి మీద, ఎత్తవమ్మ నానెత్తి మీద, వస్తున్నమ్మ నీ గుడి దాకా, ఎత్తవమ్మ నానెత్తి మీద, ఎత్తవమ్మ నానెత్తి మీద, ఎత్తవమ్మ నానెత్తి మీద, మీరా వమ్మరాయే తల్లి మైసమ్మ, వమ్మరాయే తల్లి మైసమ్మ, ధర్మపూరి ధర్మ కళ్యాణి, వమ్మరాయే తల్లి మైసమ్మ. ప్రతి బియ్యపు కించకు ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటంటే రేపటిని నమ్ముకోవాలని. ఇవాళ నేను రైతులతో నాటిన ఈ గింజ మూలన రేపటికి నాకు ఒక మంచి కథ, ఒక మంచి అనుభూతిని మిగిల్చింది. వారంత్రాల వేయగల కడవా, వారంత్రాల వేయగల కడవా, ఎత్తవమ్మ నానెత్తి మీద, వారంత్రాల వేయగల కడవా. సూపర్ సార్. పడుతున్నానా?
మస్తు పని చేస్తుంది సార్ కూడా సార్ను మస్తు ప్రయత్నించాలి మీరు. చాలా మంచోడు, చాలా బాధపడుతుంది. బాగా పెడుతున్నానా? ఒక రోజు పని చేస్తే అలవాటైపోద్దాం. కంత్రల బోనము కురుమయ ఒకసోల బియ్యము కురుమయ కంత్రల బోనము కురుమయ గుండు సందున కురుమయ నీ గండ దోతులు కురుమయ గుండు గుండు సందున కురుమయ నీ గండ దోతులు కురుమయ. వియాల ఎవరు పంపిరి వియాల రెండు కొడుకలు వియాల ఎవరు పంపిరి వియాల రెండు కొడుకలు వియాల ఎవరు పంపిరి వియాల రెండు కొడుకలు వియాల ఎవరు పంపిరి వియాల మేడలాదేవికి వియాల మల్లన్న పంపిడు వియాల మేడలాదేవికి వియాల మల్లన్న పంపిడు వియాల. బాగుంది, ఒక మెడిటేషన్ చేసినట్టుంది ఇక్కడ. కాకపోతే మన బట్టలన్నీ పాడైపోయినాయి. మా వాడు కొనిస్తా అన్నాడు ప్యాంట్. ఆహారం పండించే ఈ రైతులకి మనం ఇవాళ ఆహారం పెట్టడం ఒక మంచి అవకాశంగా భావించి, అందుకే ఈరోజు మనం కొన్ని వెరైటీస్ వండించి మంచి ఆకలితో ఉన్న ఈ రైతులతో భోంచేసి కాసేపు సరదా కౌరులు చెప్పుకొని కాసేపు సమయం గడుపుదాం. మేము చేసే ఈ వీడియోల్లో సరదాగా హ్యాపీగా అందరూ కొన్ని క్షణాలు గడపాలన్నదే మా ఉద్దేశం. మీరు ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారని ఆశిస్తూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.